మహిళల భద్రత భరోసాలకు వన్ స్టాప్ సెంటర్లు ఎంతో ఉపకరిస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వన్ స్టాప్ సెంటర్లోని సఖీ భవనాన్ని ప్రారంభించారు. ఓఎస్సీ భవన కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం నర్సింగ్ హాస్టల్లో నిర్వహించిన సెమీ క్రిస్టమస్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. బాలసదన్కు వెళ్లి బాలికల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మిషన్ శక్తి కింద పనిచేసే ఓఎస్సీస్ కానివ్వండి, శక్తి సదన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే వాటిని యాక్చువల్లీ మొత్తం తిరుగుతూ చూస్తున్నా ఎలా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఒక మహిళకి ఆపద వచ్చినప్పుడు అన్ని వసతులు ఏదైతే వైద్యం కానివ్వండి, లేకపోతే న్యాయ సహాయం, అలాగే పోలీస్ సహాయం, ఎస్పెషలీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటంలో ఇవన్నీ కూడా ఒక షాట్ ఉంటే ఇట్స్ ఈజీ బాధిత మహిళకి. ఎందుకంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నా కూడా బయటికి రారు. కానీ ఇలాంటి ఒక వన్ స్టాప్ సెంటర్ ఉన్నప్పుడు వాళ్ళు మౌనంగా బాధ భరించడం కంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ధైర్యం కానివ్వండి, ఓకే ఇంతమంది ఉన్నారు నాకు హెల్ప్ చేయడానికి అనే భరోసా వాళ్ళకి వస్తుంది. సో యాక్చువల్లీ ఇప్పుడు ఓఎస్సీకి వచ్చే కేసెస్ కూడా కొన్ని చోట్ల ఎక్కడైతే ఎక్కువ ఉంటున్నాయో మేము ఎక్కువ వస్తున్నారు అంటే అవగాహన అనేది పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. ఎందుకంటే ఆ ఉద్దేశంతోనే అప్పుడు సెంట్రల్ మినిస్ట్రీ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ రెండు పార్ట్నర్షిప్స్తో ప్రతి జిల్లాలో కూడా ఒక వన్ స్టాప్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. బాధిత మహిళలకి ఇబ్బంది వచ్చాక ఆదుకోవటమే కాకుండా అది రాకుండా ఏం చేయాలనే అవేర్నెస్ సెషన్స్ కూడా ఇక్కడున్న విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఓఎస్సీ స్టాఫ్ కానీ ప్రతి చోట తీసుకున్నారు.